దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అయోధ్యకర సేవక్ బీజేపీ తిలక్ నగర్ మాజీ కార్పొరేటర్ బీజేపీ యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు షాహిద్ నందరాజ్ గౌడ్ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బాగ్ అంబర్పేటలోని అయ్యప్ప టెంపుల్ రోడ్డులో ఉన్న నందరాజ్ గౌడ్ స్మారక స్తూపం వద్ద సోమవారం నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ ధర్మ రక్షణ కోసం పోరాడిన మహనీయుడు నందరాజ్ గౌడ్ అని ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన ఆయన త్యాగం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడిన ఆపద్బాంధవుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని వారు తెలియజేశారు. సమగ్రమైనటువంటి శిక్ష పడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా బయలుగావ్ లాంటి ఉన్నటువంటి సంఘటన జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ జరిగిందో ఇది చాలా గొప్ప పాకిస్తాన్కి ఇచ్చిన జవాబని దేశ ప్రజలు కూడా దీన్ని బాగా ఆశించాలని నేను తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి ఒక కఠినాధికటమైన నిర్ణయం తీసుకొని దాన్ని అంతం చేసే అవకాశం భారతదేశం తీసుకుంది. అందులో మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని మోడీ గారు ఏ దేశం యొక్క ఉన్నటువంటి ఒప్పందాల్లో ఉగ్రవాదం దాని మీద కూడా వాళ్ళతో ఏ రకమైనటువంటి ఒక సంజోతా ఉండొద్దని చెప్పి అందులో పెట్టుకోవడం జరిగింది. అందుకనే మనందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి ఒకవైపు జాతీయవాదాన్ని బలపరచాలి, రెండవది వీర సైనికులు ఎవరైతే బలిదానం మీద ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేశ సమగ్రత సమైక్యతకు అందరం కూడా కులము మతము భాష అనేటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా 142 కోట్ల మంది భారత వారి యొక్క వర్ధంతి సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటాం. ఈ దేశంలో మతోన్మాద శక్తులు ఆ రోజు హిందూ దేవాలయం రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యమం నడుస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్ లో హత్య జరిగింది. ఏదైతే మతోన్మాద శక్తులు ఆ రోజు దేశ విభజనకు కూడా వారే కారణం, మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతో నందరాజ్ గౌడ్ ను హత్య జరిగింది.